అయోధ్యలో శ్రీరామచంద్రుడి కొలువు తీరిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఆనంద ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా స్వామివారి శోభయాత్రను భక్తులు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. రాముని సంకీర్తనలు, డీజే సౌండ్, ప్రత్యేకమైన దుస్తులు ధరించిన మహిళల నృత్యాలతో స్వామివారి శోభయాత్ర సాగింది. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు స్వామివారికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అలాగే పోర్టుగల్, బంధనకల్గూడెం, అవనూర్, చిప్పలపల్లి గ్రామాలలో స్వామివారి ప్రతిష్టోత్సవాల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. బాలరాముని ప్రతిష్ట మహోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించడం ఎన్నో జన్మల పుణ్యమని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బండారి సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు, అన్ని గ్రామాల సర్పంచ్లు, యువజన సంఘాల నాయకులు, పార్టీ నేతలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. जो पाठ पंचक से योग नहीं होने, मंगल में होने से नवमेश गुरु की परंपरा दृष्टि होने या बृहस्पति वचन यहाँ चरितार्थ होता है। तो ऐसे में मंगल प्रसंग में सभी को जय रामा अंदर बैठे लेना जय जय श्री राम, जय हनुमान। ముస్తాబాద్ గ్రామంలో మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఎక్కడైతే మనం అయోధ్యలో ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాములవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుపుకున్న సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మంగళగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్యక్రమాలు సీతారామచంద్ర స్వామి ఊరేగింపు, ఆ తర్వాత స్వామివారికి అభిషేకం, పంచామృత అభిషేకము, ఆంజనేయ స్వామికి అభిషేకము ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగినది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ స్వామివారికి కృపకు పాత్రలు అయ్యారని, ఆ భగవంతుని దీవెనలో సీతారామచంద్ర స్వామి దీవెనలు ముస్తాబాద్లో మరి శ్రీరాముని వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఇలా లక్షల మంది వీక్షిస్తూ మన గ్రామంలో మరి మేమంతా కూడా వీక్షించడానికి, మన గ్రామంలో రాముల వారి పూజలు చూడడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ప్రపంచంలోని అందరూ హిందూ బంధువులందరూ కూడా ఈ రోజు గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు. మరి ఈరోజు ఆ సుదినం, ఆ మంచి రోజు ఈరోజు వచ్చింది. ఈరోజు ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం. మన ప్రధాని ఆధ్వర్యంలో
ఇది అందరికీ సంబంధించింది. ఈరోజు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీదో, ఏ ఒక్క వ్యక్తులదో, ఏ ఒక్క శక్తులదో కాదు, ఇది ఓన్లీ ఏ ఒక్క మతంతో కాదు. ఈరోజు అందరూ ముస్లిమ్స్ పెద్దలు, ముస్లిమ్స్ మహిళలు కూడా ఎంతోమంది ఈ గుడికి విరాళాలు ఇచ్చారు, ఈరోజు పాల్గొన్నారు. మరి అటువంటి సుదినం ఈరోజు ఇది అన్ని పార్టీలకు చెందిన ఒక పుణ్య కార్యక్రమం కాబట్టి ఈరోజు అన్ని పార్టీల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.